తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 4:20 ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకు అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ పట్టుకోవడం, అదేవిధంగా నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతనే డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు. అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ 19 సంవత్సరాలు. అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్కు చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్. అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్కు చెందిన ఉప్పత్తోళ్ళ అశోక్ కుమార్. ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి, అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరూ తెలిసిన వ్యక్తి. పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని, తను నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తినని, ఈయన దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఈ విధంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ 2017లో ఒక కేసు, అదేవిధంగా 23లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉండడం వలన సో దాని జోలికి మనం పోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని A1గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించడం జరిగింది. సో సీసీ ఫుటేజ్ తెప్పించడం జరిగితే ముందు మేము కూడా ఈయన ఏదో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు అంటే 31వ తారీఖున రాత్రి 8:49 ఒక 2 వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. అటు ఇటు తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయం వైపు వెళ్ళిపోయారు. తర్వాత బైక్ వైపు ఉన్న వాళ్ళు ఫుడ్ జంక్షన్ వెళ్ళిపోయారు. సో ఆయన ఇంట్లోకి పోయారు. ఆ లోపల 8:49 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్గా కెమెరాస్లో కనిపిస్తూ ఉంది. తర్వాత 6వ తారీఖున ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున ఏ రోజైతే నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం 12:30 అంటే ఆయన ఫిర్యాదు ఇచ్చింది మనకు సాయంత్రం 4:20 అఫెన్స్ జరిగింది మధ్యాహ్నం 12:30. సో ఈ మధ్యాహ్నం 12:30 ఒక బైక్ నెంబర్ కూడా AP16EX 4023 అనే బజాజ్ ప్లాటినా బైక్ మీద 2 వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వచ్చి ఫిర్యాదు ఇంటి దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ నుంచి ఫిర్యాదు ఇంటి వైపు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో మరో 2 వ్యక్తులు ఫుడ్ జంక్షన్ వైపు నుంచి వచ్చి నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒక 3 వ్యక్తులు బయట ఉన్నట్టు టచ్చెట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అతను 3 నిమిషాల తర్వాత బయటకు రావడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక BRTS రోడ్లో ఒక హోండా జాజ్ కార్ AP21BF 53555 అనే హోండా జాబ్ కార్ కూడా కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి బేస్ చేసుకొని మోరోవర్ ఈయన దగ్గర నుంచి ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ని వాళ్ళు తస్కరించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ ఇమీడియట్గా కాకపోతే అతను తెలుసో తెలియకో సెల్ ఫోన్ నుంచి ఒక 7 times ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది.
సో ఆ వ్యక్తిని మనము ఇతని సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము ఈ క్రైమ్లో 364/2024 అనే క్రైమ్లో మనం ఆ విషయాన్ని కూడా పొందుపరిచిన తర్వాత అతను విచారిస్తే ఎవరు నీకు చేశారని విచారిస్తే అతను ఒక పేరు చెప్పడం జరిగింది. అతను పట్టుకుంటే టోటల్ ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది. దీని ప్రకారము వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము మనకు ఈ పూనూరు గౌతమ్ రెడ్డి, అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఆయనకు సంబంధించిన ఆయనకి క్లోజ్గా ఉన్న ఇంకొక అడ్వకేటు, అదేవిధంగా ఇంకొక పురుషోత్తం అని ఆయన, అదేవిధంగా ఈ బండసీన్ అనే ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు, సో కొంత మనీ ఇచ్చి ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్గా రావట్లేదు, మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్ మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. అనిల్ అనే ఒక అతను, పృథ్వీరాజ్ అనే ఒక అతను, బిట్ర పురుషోత్తం, బండసీను, అదేవిధంగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వీళ్ళ 5గురు కూడా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో కూడా ఒక కేసు ఉంది. అప్పుడు ఫిర్యాదు మీద దాడి జరిగినట్లు అప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు. అయితే దాంట్లో అన్డిటెక్టెడ్గా ముద్దాయిని కనిపెట్టడం వీలు పడలేదని అది క్లోజ్ చేస్తున్నారు. ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద అసలు ఏం జరిగిందనేది చూస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఇటువంటి హై హ్యాండెడ్గా ఉండేది విజయవాడ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము. రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ మీద కావచ్చు, చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలామంది అరెస్ట్ చేస్తున్నాము. విజయవాడలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇది క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నడిబొడ్డున ఉంది. ఇటువంటి దగ్గరలో ఇటువంటి ఇష్యూస్ మనము అలౌ చేస్తే శాంతి భద్రతలకు చాలా భంగం కలుగుతుంది. సో దాని గురించే దీని మీద సీరియస్గా తీసుకునేసేసి మిగతా 5 మందిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ మీద కూడా మనము యాక్షన్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం. టోటల్ మీకు పత్రికా ప్రకటన ద్వారా టోటల్ ఎపిసోడ్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, ఈ 4 మీద కేసెస్ ఏమీ ప్రస్తుతానికైతే వీళ్ళు క్రైమ్ రికార్డ్స్ లేరు. కానీ ఈ 4 వీళ్ళు మన ఇతను ముఖ్యంగా అనిల్ అనే ఒక అడ్వకేట్ కదా, ఆయన పృథ్వీరాజ్ అడ్వకేట్, అనిల్ ద్వారా వీళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అనిల్ కూడా దొరకాల్సిన అవసరం, మొత్తం 5 మందిలో 4 దొరికారు, అనిల్ ఇంకా దొరకాల్సిన అవసరం ఉంది. అనిల్కి కూడా ఈ పృథ్వీరాజ్ నుంచి కాల్స్ ఉన్నాయి. సో ఈ కాల్ డీటెయిల్స్, టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కేసును డిటెక్టెడ్ చేయడం జరిగింది. సో ఇందుకు ప్రధాన భూమిక వహించిన ఏసీపీ నార్త్ శ్రావంతి రాయ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సత్యనారాయణపురం రాజాజీ, అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ శ్రీ రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కేసెస్ డిటెక్ట్ కావడం చాలా కష్టం. సో ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ప్రజలు కూడా ఈ మధ్యన మేము ఒక డ్రైవ్ తీసుకున్నాము, సీసీ కెమెరాస్ కూడా కొన్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంది. టోటల్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదన ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ పరిధిలో 21,000 కెమెరాస్, ఎటువంటి పరిస్థితుల్లో ఏ క్రైమ్ జరిగినా ఇమీడియట్గా మనకు డిటెక్ట్ కావాలంటే ఎన్ని కెమెరాస్ కావాలనేసి డీజీపీ ఆఫీస్ నుంచి అడిగిన నేపథ్యంలో టోటల్ 21,000 కెమెరాస్ మొత్తం మన విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఇమీడియట్ నెససరీ ఉన్న కెమెరాస్ ఒక 4,000-5,000 కెమెరాస్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కేసెస్ డిటెక్ట్ కావాలంటే మనకు ఈ సీసీ ఫుటేజ్ ద్వారా చాలా
మంచి ఫలితాలు వస్తాయి, నేరస్తులకు కూడా ఒక భయం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునేసేసి ఈ కెమెరాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ వల్నరబుల్ ప్లేసెస్లో డ్రోన్ పోలీసింగ్ అనే విధానం ద్వారా ముందుకు పోతున్నాము. సో డ్రోన్స్ కూడా విరివిగా ఉపయోగిస్తున్నాము. ఇప్పటికే మనకు 5 డ్రోన్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక డ్రోన్ తెచ్చుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాం. కొంత సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కావచ్చు, కొంత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు. ఎందుకంటే డ్రోన్ పోలీసింగ్, అదేవిధంగా డ్రోన్ బీట్స్, అదేవిధంగా ట్రాఫిక్లో కూడా డ్రోన్స్ మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మనకు ఈ టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్లో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ గౌతమ్ రెడ్డి గురించి చూస్తే ఆల్రెడీ ఆయన షీట్ అంతా తెప్పించడం జరిగింది. అసలు ఏంటి ఇతని కార్యకలాపాలు ఏంటి అనేసి తెప్పించడం జరిగింది. కొన్ని మర్డర్ కేసుతో పాటు దాదాపు 43 కేసులు వారి మీద ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒకసారి విచారణ చేస్తాము. ఒక అంతకుమునుపు లాంగ్ టైం బ్యాక్ ఒక రౌడీ షీట్ కూడా ఆయన మీద ఉండేది. ఐ డోంట్ నో ఎందుకు క్లోజ్ అయిందో, ఎలా క్లోజ్ అయిందో దాని మీద కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇతని కార్యకలాపాలు కూడా మనం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇది కూడా, ఈ కేసు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉన్న వల్ల దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ సో టోటల్ యాక్టివిటీస్ అంతా కూడా, ఈ యాక్టివిటీస్ అంతా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో బయటకు తీసి ఆయన మీద కేసెస్ కూడా ఒకసారి రివ్యూ చేసి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అంతకు మునుపు కొన్ని ఇష్యూస్ ఉన్నాయమ్మా వీళ్ళకి, అదే నేను చెప్తున్నాను. ఒక ప్రాపర్టీ 325 స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది. సో ఇది 1979లో ఒక పార్టిషన్ డీల్ అయింది. తర్వాత వీళ్ళ బ్రదర్ ద్వారా 2016లో వీళ్ళ బ్రదర్ ద్వారా ఈ 325 స్క్వేర్ యార్డ్స్ ఈయన గౌతమ్ రెడ్డి అని ఆయన ఒక బిల్, ఏదైతే బిల్ ఉందో ఒక ఫేక్ బిల్ ద్వారా వీళ్ళ బ్రదర్ ద్వారా చేసుకున్నాడు. అంటే బ్రదర్కి వాళ్ళ ఫాదర్ బిల్ డేట్ రాసి ఇచ్చినట్టు 1980లో దాన్ని ఉపయోగించుకొని 2016లో ఈయన వీళ్ళ బ్రదర్ నుంచి కొన్నట్టు ఈయన డాక్యుమెంట్స్ సృష్టించాడనేది వీరి ఈ ఉమామేశ్వర శాస్త్రి గారి వారు అభియోగం. సో 2016లో ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబరు ఇవన్నీ తీసుకున్నారు. అంతకుమునిపే 2014లో నుంచే ఒక ఫేక్ నెంబర్ తెచ్చుకున్నారు. ఈ విధంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎనివే అవన్నీ కూడా మనకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్ కేస్, ఎందుకంటే అది గౌరవ న్యాయస్థానం ఉంది కాబట్టి. ఒక కేసు కూడా 2017-18 సందర్భాలు ఆ కేసు కూడా ఒకటి ఛార్జ్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ చేసిన దాని మీద కూడా కొంత స్టే ఉంది. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా ఈ వ్యాజ్యం నడుస్తూ ఉంది. మున్సిపల్ కమిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ మీద ఇవంతా కూడా వ్యాజ్యం నడుస్తూ ఉంది. బట్ దెర్ ఈజ్ ఏ ఇష్యూ, దెర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్. ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి ఆయన చాలా రెగ్యులర్గా పోలీస్ దగ్గరకు వస్తుంటారు, ప్రతిసారి చెప్తుంటారు ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన వాపోతుంటారు. అయినా కూడా మనము చట్టం ఎలా ఉంటే అలాగా మనం ఉండాలి కాబట్టి అందులో మనం పెద్ద ఇంటర్ఫేర్ కాలేదు. బట్ ఇటువంటి ఇష్యూస్ని మనం స్పేర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు క్లియర్గా టెక్నికల్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంది, క్లియర్గా ఒక సీసీ ఫుటేజ్ కనిపిస్తూ ఉంది, క్లియర్గా అక్కడ ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ డీటెయిల్స్ చూస్తే అది కొందరు కనెక్ట్ అవుతూ ఉంది, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వేరే ఫోన్స్ కనెక్ట్ అవుతా ఉంది. ఈ విధంగా ఈ క్రైమ్కి అదేవిధంగా ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నీట్ కనెక్ట్ అవుతా ఉంది. సో దాని గురించే దీన్ని టేకప్ చేసాం. డెఫినెట్గా ఇందులో ఒక మంచి కేసు, గుడ్ కేసు. సో దీన్ని ఒక లాజికల్ కెండ్కి తీసుకొస్తాం. సుపారీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి 24 lakhs సుపారీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది ఆయన ఇంకా ఇవ్వలేదు. ఎవరైతే ఈ మధ్యన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనిల్ ఉన్నారో ఆయన, గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా లాయరు పురుషోత్తము, పృథ్వీరాజ్ వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిన మరుక్షణం నీకు ఇస్తాను, బట్ మేము ఒక 80,000 రూపాయలు ఖర్చులకు అయిందని చెప్పేసి చెప్పారని చెప్తున్నారు. సో అది అంతా కూడా వాళ్ళని మనము వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేసి మనం కోర్టులో పెట్టడం జరిగింది. గండూరు ఉమామేశ్వర శాస్త్రి మీద, ఎందుకంటే ఈయన వాస్తవాన్ని మేము కూడా 31 వస్తే ఈయన ఊరికే ఫిషన్ మాంగర్ అనే టైప్లోనే అదే టైప్లో అనుకున్నాం.
సో కానీ చూస్తే ఈ 6th జరిగిన తర్వాత ఆయన ఏడుసా రావడం జరిగింది, వచ్చి మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు చూస్తే అసలు ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ అని చూసి లక్కీగా ఇంటి ఎదురుగా ఒక షాప్ ఉంది. ఆ షాప్ సంబంధించిన సీసీ ఫుటేజ్ మనకు కనిపించింది. సో ఆ సీసీ ఫుటేజ్ కనిపించకపోతే మేము కూడా నమ్మిండేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన పెద్ద గాయం కూడా లేదు. 307 కేసు కట్టినాం, ఎందుకంటే ఈ విధంగా ఇంటి గోడ దూకి ఒక వ్యక్తి గోడ దూకి లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాడు. సో గోడ దూకి లోపలికి ఎంటర్ అవుతా అంటూ 3 minutes అక్కడ ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఖచ్చితంగా ఇటువంటి కేసెస్ని మనము ఇంటెన్షన్ ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది, మోటివ్ తెలుస్తూ ఉంది. సో దాని గురించే 307 కేసు కట్టడం జరిగింది. ఒకవేళ ఈ సీసీ ఫుటేజ్ లేకపోయింటే అంత ఈజీగా మనకు ఈ క్రైమ్ అనేది బయటపడినది కాదు. మోరోవర్ ఈ ఎవరైతే అటాక్ చేశారో అటాక్ చేసిన వాళ్ళకి ఈ ఉమామేశ్వర శాస్త్రి మధ్యలో ఎటువంటి సందర్భాలు ఎప్పుడు ఇంటర్ఫేస్ లేదు. అసలు వీళ్ళెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరు వీళ్ళకి తెలియదు. సో ఎందుకు జరిగిందని చూస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ కనెక్షన్స్ అంతా కూడా మనకు రివీల్ అవుతున్నాయి. లేదు, ఫ్యామిలీ మెంబర్స్, మదర్ రీసెంట్గా చనిపోయింది. ఇతను లేరు, ఒక్కరే ఉన్నారు. ఇతను ఒక్కడే ఉన్నాడు, ఇంట్లో ఒక్కరే ఉన్నారు. చూసా అండి, ఆయన థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ అంతా తీసుకునేసేసి ఆయనకి ఏమి ఇష్యూస్ లేకుండా పోలీస్ బీట్ ద్వారా కానీ పెట్రోలింగ్ ద్వారా కానీ ఆయనకి తగిన సెక్యూరిటీ రక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నామండి, ఆ ఇష్యూ దట్ ఈస్ బిట్వీన్ 2 parties. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. సో కొద్దిగా ఆ సందర్భంలో ఆయన కొంత అసహనం వ్యక్తం చేసి కొంత ముందుకు పోయిన వాడు వాస్తవం. బట్ అంత ఇష్యూ అంత సివియారిటీ నాకు కనిపించలేదు. ఎనీవే వి విల్ ఎంక్వైరీ ఇట్. టాస్క్ ఫోర్స్ టీమ్స్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. సో దే ఆర్ ఆన్ ద జాబ్. నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిక్షనల్ సెల్ ఫోను ఈయన ఒక వ్యక్తి థెఫ్ట్ చేసి 7 calls చేశాడు. సో దానివల్ల మనకు బయటపడింది. ఆ వ్యక్తి కాల్ చేసిన మళ్ళీ ఈ సెల్ ఫోన్ అమ్మేశాడు, ఇంకో దగ్గర అమ్మేయడం జరిగింది. సో అది ఒక్క చిన్న తప్పు చేయడం వల్ల మనకు ఇది కేసు అనేది బయటపడింది. లేదమ్మా, ఇది ఒక సెల్ ఫోను 2,500 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళారు అంతే. అవును, 36 lakhs పోయిందని చెప్తున్నారు. సో అది కేసు కట్టాము, అది కూడా త్వరలో డిటెక్ట్ చేస్తాం. చాలా పెట్రోలింగ్ చాలా ఇంటెన్సిఫై చేస్తాం. మీరు చూస్తుంటారు చాలా సందర్భాల్లో SHOs అంతా కూడా ఈవినింగ్ ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ మీద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్స్ తిరుగుతున్నాయి, డ్రోన్ సర్వేలెన్స్ పెట్టినాము. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, ముఖ్యంగా ఇటువంటి అజిత్ సింగ్ నగరు, న్యూ రాజరాజేశ్వరపేట, అదేవిధంగా కృష్ణలంక ఏరియాలో కొన్ని ప్రాంతాలు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్, వీటి మీద మనం నిఘా పెట్టినాం. సో మేజర్ ఇష్యూస్ ఈ మధ్యన గత 5-6 months చూస్తే మీకు మేజర్ ఇష్యూస్ అప్పుడప్పుడు కొన్ని స్మాల్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో వీఆర్ వాచ్ఫుల్. ఈ గంజా మీద కూడా ఉక్కుపాదం అవుతున్నాము. వీ హ్యావ్ రిజిస్టర్డ్ మెనీ కేసెస్. సో గంజా రేట్ కూడా అంటే మీకు చెప్పడం ఏంటంటే డిమాండ్ కూడా చూస్తే గంజా అంత మునుపు 100 రూపాయలకు దొరికే గంజా ఇప్పుడు 3,000-4,000 అయిందంటేనే చెప్పొచ్చు. గంజా కంట్రోల్ అయిందా లేదని చెప్పొచ్చు. అంటే ఇంకా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ఫోకస్ చేస్తాం. సోషల్ మీడియాకి సంబంధించి చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అరౌండ్ 50 కేసెస్ పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, నేను క్లియర్గా చెప్తున్నాను. సో వాళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలు ఇవన్నీ ఇటువంటి మాటలు అనేది తప్పు అసలు. ఎందుకంటే చాలా జుగుప్సాకర అసభ్యకరంగా అసలు మనుషులు పెట్టే రీతిలో లేవు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం అనేది మన దురదృష్టం, మన కర్మ. సో కొంత మనము ఇప్పటివరకు 76 కేసు కట్టడం జరిగింది. 76 కేసు కట్టడం జరిగింది. సో ఇటువంటి వ్యక్తులతో ఫాలో కావడం కూడా తప్పే. సో ఈ ట్విట్టర్ ఫాలోయర్స్కు నేను చెప్తున్నాను, ఇటువంటి జుగుప్సాకరమైన వ్యక్తులు, ఇటువంటి నీచమైన భాషను ఉపయోగించే వ్యక్తులు, వీళ్ళని ఫాలో కావడం కూడా తప్పే. దయచేసి అట్లా ఎవరైనా ఫాలో అవుతుంటే మీరు ఇమీడియట్గా అన్ఫాలో కాండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళని విట్నెస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే వీడు యాక్టివిటీని చెప్పాలంటే ఇటువంటి వ్యక్తులకు చెప్పగలరు. అయినా కూడా ఆ నోటీసులు వచ్చి అంత దూరం ప్రయాణించి పోలీస్ దగ్గర రావడానికి కొందరు ఇబ్బంది పడుతున్నారు.
సో ఇటువంటివన్నీ లేకుండా వాడిని అన్ఫాలో చేస్తే మంచిది. ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో మనం భరించలేము. మనం వీళ్ళ మీద కఠినంగా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నిఘా పెట్టినాం. సోషల్ మీడియా టీము కూడా పటిష్టం చేస్తున్నాము. సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఎటువంటి, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఏమేమి సోషల్ మీడియా పోస్టులు కొన్ని హ్యాండిల్స్ ఫాలో అవుతున్నాం. ఇటువంటి వెధవల హ్యాండిల్స్ కొన్నింటిని ఫాలో అవుతున్నాం. రోజు వీడు ఏం మెసేజ్ పెట్టినారు అనేది నిఘా ఉంచుతున్నాం. ఆ మెసేజ్లో కాస్త జుగుప్సాకరంగా ఉన్నా కూడా కేసు కట్టేస్తున్నాం. ఎందుకంటే ఇది మనం భరించలేం, మన సమాజం భరించలేదు. ఇంత దారుణంగా తల్లి చెల్లి చూడకుండా దారుణంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఉపేక్షించాలి. సో దీని మీద చాలా కఠినంగా చర్యలు. సార్ కేవలం ఒక పార్టీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. ఇంకోటి వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్లు పెట్టారు. దేవినేని అవినాష్ కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెట్టారు సార్. సో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, కేవలం ఒక పార్టీనే టార్గెట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే సార్, పోలీసులు కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఏదైతే ఉంటుందో, సో పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన తర్వాత తమ పరిధి దాటి వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉన్నారు. కేవలం 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. సో అటువంటి సందర్భాల్లో కూడా పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి టార్చర్ కూడా పెడితే ఇబ్బందులకు గురి చేస్తామని సమాచారం ఉంది సార్. దీనిపై మీరేంటి సార్? మీరు స్పెసిఫిక్ కేసు ఒకటి చెప్పండి. నెంబర్ 1 స్పెసిఫిక్ కేసు, పలానే వ్యక్తి పలాని పోస్ట్ పెట్టాడు, ఇతన్ని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా హింసించారనేసి చెప్పండి. కేసు బై కేసు విల్ రివ్యూ. ఎందుకంటే వీడేదో ఒక సోషల్ మీడియా కార్యకర్తని, వీడేదో పెద్ద కోబ్రమ్ అని, దట్స్ నాట్ కరెక్ట్. మీరు ఆ పోస్ట్ కూడా చూపిస్తాం. ఎందుకంటే మనం పోస్ట్ చూపించలేని పరిస్థితి. పోస్ట్ అదే వ్యక్తి ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. చూపించలేని పరిస్థితి. లేదంటే నేను స్క్రీన్స్లో వేసి చూపించిండాడు. అంత దారుణంగా, అంత నిస్సిగ్గుగా, అంత నిర్లజ్జగా, అంత ఇదిగా చేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాడిని ఉపేక్షించాల్సిన అవసరం. అయినా కూడా చట్టం పరిధిలోనే పోతున్నాం. ఎక్కడ కూడా చట్టాన్ని మించి ఎక్కడ పోవట్లేదు. చట్టం పరిధిలోనే యాక్షన్స్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇంకోటి చెప్పారు, పార్టీ పరంగా కూడా వీ గేవ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా మీరు ఉపేక్షించద్దు, ఇది ఆగాల్సిందే. ఇక మీరు అందుకే ఇప్పటి నుంచి మేము రోజు అన్ని హ్యాండిల్స్, మేము ఒక హ్యాండిల్ కాదు అన్ని పార్టీస్ హ్యాండిల్స్ కూడా ఇచ్చేస్తున్నాం. సో అన్ని పార్టీల హ్యాండిల్స్ మీద కూడా నిఘా ఉంటుంది. మీరు ఎవరైతే సోకాల్డ్ సామాజిక కార్యకర్త సోషల్ మీడియా వింగ్ అనో, లేదంటే సోషల్ మీడియా కార్యకర్తనో, లేదంటే ఇవన్నీ కూడా ఆ ముసుగులో మీరు ఇవి చేసే ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. సో ఇందులో ముఖ్యంగా ఉదాహరణకి ఈరోజు మేము మొత్తం టోటల్ 163 హ్యాండిల్స్ మీద వాచ్ పెట్టాం. అది ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే. మిగతా రాష్ట్రంలో 26 జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో హ్యాండిల్స్ మీద వాచ్ పెట్టినారు. బీ కేర్ఫుల్. నేను ముందే చెప్తున్నాను, చాలా చాలా కఠినంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. 163 పెట్టాము. తర్వాత ఈరోజు వీ హ్యావ్ స్టార్టెడ్ 6. అంటే కొత్త హ్యాండిల్స్ ఏదైనా తెలిస్తే కూడా ఇమీడియట్గా ట్యాగ్ చేస్తాం. ట్యాగ్ చేసి ఏదో విధంగా ఆ హ్యాండిల్ని మేము ఫాలో అవుతున్నాము. టోటల్ 169 హ్యాండిల్స్ మీద మనం ఇది చేస్తున్నాము. అందులో మరీ అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నవి 75 హ్యాండిల్స్ ఐడెంటిఫై చేశాము. ఈరోజు కూడా ఒక హ్యాండిల్ని ఐడెంటిఫై చేశాము. సో బీ కేర్ఫుల్. నేను ముందే చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఎందుకంటే దీన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి పోస్ట్కి ఒక కేసు ఉంటుంది. 2 పోస్టులు అయిపోగానే 2 ఛార్జ్ చేస్తాం. 3వ పోస్టులో 111కి ఆర్గనైజ్గా లోపల పారేస్తాం. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇది మన సమాజం భరించలేదు, మన పిల్లలు భరించలేరు, మన భావితరాలు భరించలేవు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇందులో మనకేం పాలిటిక్స్ రాజకీయాలు అవసరం లేదు. సో విల్ బీ టఫ్ విత్ ఎవ్రీబడి. నేను అదే చెప్తాను, పార్టీలకు అతీతంగా చట్ట పరిధిలో మేము కేసు కట్టాలంటే ఖచ్చితంగా కడతాం. అందులో వేరే ఇదే లేదన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. తర్వాత కొంత కౌన్సిలింగ్ కూడా ఈరోజు స్టార్ట్ చేయాలనుకున్నాం. అంటే మరి అన్నీ కూడా జుగుప్సాకరంగా ఉండవు, కొంత హేళనగా కొంత ఇది ఉంటుంది. సో ఇటువంటి పోస్టులు చేస్తున్నాం. ఈ పోస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, వీడిని కౌన్సిలింగ్ చేయడము, ఇది కూడా ఒక యాక్టివిటీ మేము చేయాలనుకుంటున్నాము. త్వరలోనే అది కూడా, అంటే ఎఫ్ఐఆర్స్ ఒకటే కాదు, విరుగుడు వేరే విషయాలు కూడా ఉన్నాయి. వీడిని ఎట్లాగా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మాకు తెలుసు.
సో కౌన్సిలింగ్స్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఉదాహరణకి నిన్న ఒక 5-6 పోస్ట్ చదవలేం, ఏ ప్రాబ్లం చేసేసి మనం ఆ పోస్ట్ చదవలేం. సో ఏ పోస్టు జుగుప్సాకరంగా ఉంది, ఏ పోస్టు కొంత తక్కువ ఇంటెన్సిటీ ఉంది. తక్కువ ఇంటెన్సిటీ ఉన్నా కూడా, ఎందుకంటే భాష అనేది మనం సభ్య సమాజంలో ఉన్నాము, సభ్యంగా ఉండే భాష మాట్లాడాలి. సో అటువంటి లేని ఖచ్చితంగా మనం కౌన్సిలింగ్ కూడా వీ వాంట్ టు స్టార్ట్ ఏ కౌన్సిలింగ్ సెంటర్. ఈ సోషల్ మీడియా లో ఇట్లా వికృత చేష్టలు చేసే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలని త్రూ ఫోన్ కౌన్సిలింగ్ ఒకటి, తర్వాత ఫిజికల్ కౌన్సిలింగ్ ఒకటి, ఈ విధంగా ఆలోచిస్తున్నాము. విల్ కమ్ అప్ విత్ దిస్ ఇంటర్వెన్షన్. నిన్న మొన్న జరిగింది కదా, ఒకరిని పట్టుకుంటే ఒకడు మన కానిస్టేబుల్ని కూడా కొట్టాడు, అదే కదా, అదే కేసు. సో 353 కేసు కట్టడం జరిగింది, అంటే పోలీస్ మీద అసాల్ట్. అవును. సో కొందరు నైట్ టైమ్స్ తాగుతున్నారు, ఆటోల్లో కూర్చొని తాగుతున్నారు, ఇటువంటి వాళ్ళందరి మీద రోజు పట్టుకొస్తున్నాం. ఎవ్రీడే పట్టుకొచ్చి వాడికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉన్నాము. సో దాని మీద వాచ్ఫుల్గా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీఆర్ సైలెంట్ ఆన్ దట్. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఈ మధ్యన. తర్వాత ఈ పోక్సో కేసులో కూడా మనం దాదాపు 893 మందిని లాస్ట్ 2012 నుంచి 2024 వరకు 893 మందిని ఐడెంటిఫై చేశాం పోక్సో కేసులో ఉన్న వాళ్ళు. ఇందులో వాళ్ళ తీవ్రతను బట్టి అరౌండ్ 242 మెంబర్స్ మీద పోక్సో షీట్స్, సెక్సువల్ అఫెండర్ షీట్స్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కొంత డేటా దాని మీద డీసీపీ గౌతమ్ గారు కొంత డేటా కలెక్ట్ చేశాము. సో దీని మీద ఒక స్టడీ పేపర్ కూడా తయారు చేస్తున్నాం. పోక్సో కేసెస్లో వీడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది చేస్తున్నాము. సో 894 మెంబర్స్. సో ఏజ్ ప్రొఫైల్ కూడా చేసాం, అక్యూజ్డ్ ఏజ్ ప్రొఫైలు, తర్వాత విక్టిమ్ ఏజ్ ప్రొఫైల్ తయారు చేసి ఎవరి మీద ఈ హ్యాండిల్స్ పెట్టాలనేది కూడా మనం చూస్తున్నాము. సో దీని మీద కొన్ని ఫైల్స్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా నార్కోటిక్స్ మీద కూడా, గంజా కేసుల మీద కూడా 42 రౌడీ షీట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా, అంటే రౌడీ షీట్స్ లేవు, అంటే ఒక ఇది పెట్టాను, ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటే మనమేం ఇది పెట్టట్లేదు, ఏది మన సస్పెక్ట్ షీట్గా రౌడీ షీట్గా ఓపెన్ చేయట్లేదు. బట్ 2 కానీ 3 కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు ఉంటే ఖచ్చితంగా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము. 3 దాటితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. 3 కేసులు అంటే ఎక్కువ ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలనే నిర్ణయానికి వచ్చాము. తర్వాత ఒక కేసు ఉండి 2, 3 ఉండి ఏదైనా మిగతా వేరే క్రైమ్స్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద సస్పెక్ట్ షీట్ కానీ లేదంటే రౌడీ షీట్ కానీ ఓపెన్ చేయాలనే నిర్ణయానికి వచ్చాము. సో ఇదంతా కూడా చేస్తున్నాం. ఎందుకంటే మనం టోటల్ అందరి ఫొటోస్ తీసుకున్నాము, అందరి వీడియోగ్రాఫ్స్ తీసుకున్నాము, అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాము. సో టెక్నాలజీని వచ్చే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా వీడు బయట ఎక్కడ తిరిగినా కూడా ఈ రౌడీ షీటర్ కావచ్చు, సస్పెక్ట్ షీట్ కావచ్చు, ఈ సెక్సువల్ అఫెండర్ కావచ్చు, బయట తిరిగితే కెమెరాకి చిక్కితే వాడు డేటాబేస్లో కంపేర్ అయ్యేలాగా అది కూడా చూస్తున్నాము. తర్వాత డ్రోన్స్ మీద కూడా కొన్ని యూజ్ కేసెస్ని మనం చూస్తున్నాము. సో థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. థ్యాంక్ యూ. ఓకే అండి, చూస్తాం, విల్ రివ్యూ. సో దాని మీద కౌన్సిలింగ్ అనేది వీటన్నిటికీ ఎరుగుడు కౌన్సిలింగే. సో ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెడతాం. సో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా ఎక్కువ, నిన్న కూడా రివ్యూ చేశాను. సో చాలా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మీద పెట్టినాము. అదేవిధంగా విక్టిమ్ కాంపన్సేషన్ మీద కూడా, హిట్ అండ్ రన్ కేసెస్ మీద కూడా, సో దాని మీద ఒక డ్రైవ్ తీసుకున్నాము. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆన్ రోడ్ సేఫ్టీ. థ్యాంక్ యూ.